హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్ క్రిమినల్స్. ఇవాళ అయితే మన మీమ్ గాడ్ బ్రహ్మానందం గారి యొక్క మూవీ బ్రహ్మానందం. సో అదైతే మన రెబల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన రెబల్ స్టార్ ప్రభాస్ అయితే దాన్ని లాంచ్ చేశారనమాట. అది February 14 అయితే మూవీ వస్తుంది. సో ఇప్పుడైతే ఆ ట్రైలర్ని అయితే చూద్దాం. చిన్నప్పుడే ఆంటీ, అంతలో సుధాకర్ అంకుల్ ఒక్కడే అయిపోయాడు. జరగకూడనివన్నీ వాన్ లైఫ్లోనే జరిగాయి. నాతో నేనే, నా కోసం నేనే అన్నట్టు తెలియకుండానే సెల్ఫిష్ అయిపోయాడు. ఏం చేస్తుంటావు నువ్వు? థియేటర్ ఆర్టిస్ట్. 10 సినిమాల్లో 7 క్యారెక్టర్ ఇచ్చారా? ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయింది, నాకు తప్ప ఇంకేం ఇవ్వట్లేదు సార్. ఢిల్లీ కళారంగ మహోత్సవ పేరున్నావా? నేషనల్ రేంజ్ ఈవెంట్ అది. అంతకంటే అవకాశమా? అక్కడ నేను షో చేస్తున్నా. ఈ షో చేస్తే నీ రేంజే పెరిగిపోతుంది. ఒక 6 లక్షలు రెడీ చేసుకో సార్. మా ఊరు వదిలిపెట్టి నేను 50 సంవత్సరాలైంది. అక్కడ నాకు 6 acres ల్యాండ్ ఉంది. చాలా కాస్ట్లీ ల్యాండ్. ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు? ఆ ల్యాండ్ నీకు ఇస్తా అంటున్నారా? డాక్యుమెంట్స్. దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయమ్మా. నంబర్ 1, నువ్వు నా మనవళ్ళ ఉండాలిరా. నంబర్ 2, నేను చెప్పింది నువ్వు తూచా తప్పకుండా చేయాలిరా. నంబర్ 3, ఎప్పుడు నేను నా స్వార్థాన్ని కాకుండా పక్కవాడి గురించి కూడా 10 రోజులు ఆలోచించాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అంటే ఓ మాదిరి కూడా కనపడలేదా? ఇది ఇల్లా ఇంత భయంకరంగా ఉంది? తాతగారు, ఆ ల్యాండ్ అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు వాడంతా నీచు కమ్మిన కుత్తగాడు ఎవ్వడు లేడనుకున్నా. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూలో వచ్చాక తెలిసింది, పోతా 10 నంబరి, తాత 100 నంబరిని. చాలా తప్పులు చేశాను తాత. ఎలాగో దాన్ని సరిదిద్దుకోలేదు. మళ్ళీ తప్పులు చేయకుండా చూసుకుంటాను చాలా. సో ఇది వచ్చేటప్పటికైతే మనకు అందరూ తెలిసింది, టైటిల్ వినగానే అది హిట్ అని ఫిక్స్ అయిపోయాం. సో స్టోరీ వచ్చేసి అయితే ఒక అతను అయితే తన పాస్ట్ వల్ల సో పిస్నా రోడ్లో మారిపోతాడు అనమాట. సో ఆ పిస్నార్తనం పోగొట్టడానికి బ్రహ్మానందం అయితే లైక్ తనకి ఒక ఊరు వెళ్ళేసి వచ్చాను. ఆ ఊర్లో నాకు 6 acres ల్యాండ్ ఉంది. సో దాన్ని నా మనోడిలాగా దాన్ని లైక్ పల్లెటూరు వాతావరణానికి సెట్ అయ్యి సో అలా నా మనోడిలాగా ప్రయత్నిస్తే లైక్ అందరికీ సహాయం చేస్తూ అందరిలో ఉంటూ సో దాని బేస్డ్ అయితే ఈ మూవీ ఉంటుందని అయితే అర్థమైంది. సో నా ఒపీనియన్ అయితే ఇది ఫ్లాప్ అన్న మాట లేదు, ఖచ్చితంగా హిట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాస్ క్రిమినల్స్.